ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి 2009 ఎన్నికల్లో ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలా. నేను ఒక కార్డు ఇస్తాను, ఆ కార్డు తీసుకుని మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పి 2004 ఎన్నికల్లో ఆయన పెట్టలా. అదేవిధంగా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని కూడా పెట్టలా. పెట్టకపోయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పరిస్థితి, ప్రజల పరిస్థితి చూసి ఆయన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. అయినా కూడా 2009లో ఆయనకి జస్ట్ పాస్ మార్కులే నాకు వేశారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు బాధపడినటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటం, 2014లో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి మాకు అధికారాన్ని ఇస్తే మేము ఈ రాష్ట్రాన్ని నందనవనంగా తీర్చిదిద్దామని చెప్పి ఆ రోజు కూడా మాయ మాటలు చెప్పారు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అడిగాం, చంద్రబాబు నాయుడు రైతులకి రుణమాఫీ చేస్తా అంటున్నాడు, డ్వాక్రా మహిళలకి పూర్తిగా రుణమాఫీ చేస్తానంటున్నాడు, ఇవన్నీ మనం కూడా చేద్దామని చెప్దామని చెప్పి నేను పేరునని అప్పుడు మాతో ఉన్నటువంటి రాధాబాబు వెళ్ళి అడిగితే ఆయన 80,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలని రైతులకి, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు 25,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు మీరు చెప్పే చంద్రబాబు చెప్పే వాగ్దానాలు నెరవేర్చాలంటే 1,25,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి, మన రాష్ట్రానికి అంత ఆదాయం ఎక్కడుందని చెప్పి అడిగాడు ఆయన. అయితే చంద్రబాబు నాయుడు చెప్పాడు, మోడీ గారు నేను చూసుకుంటానని చెప్పాడు, పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తానని చెప్పాడు, ప్రజలు ఓటేశారు, రైతులు సంకనాగిపోయారు, డ్వాక్రా మహిళలు సంకనాగిపోయారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పెట్టి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇలా మోసం చేశాడు కాబట్టి నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తానని చెప్పాడు. ఆయన చెప్తే జనం నమ్మారు, చంద్రబాబు చేసిన మోసాన్ని తెలుసుకున్నారు, 151 సీట్లతో అధికారాన్ని ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు 175,000 మందికి ఇవ్వాలన్నారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి, ప్రతి ఊళ్ళోనూ 20-25 మందికి ఉపాధి కల్పించాలని చెప్పాడు ఆయన. సచివాలయాలు కట్టించాలి, ఆర్బీకే సెంటర్లు కట్టించాలి, రైతుల కోసం, పేదల కోసం ప్రాథమిక వైద్యశాలలు కట్టించాలి, స్కూల్స్ నాడు నేడు అని చెప్పి బాగు చేయించాలి, పిల్లలకి గుడ్డు పెట్టాలి, చిక్కీలు ఇవ్వాలి, వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వాలి, వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి టాయిలెట్లు కట్టాలి. ఇది ఈ కార్యక్రమం ఆయనకి అధికారం అప్పు చెప్పారు కాబట్టి ఆయన చేస్తానన్నాయి, చేయని చెప్పనే కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పనిచేశాడు. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, వైద్యం బ్రహ్మాండంగా చేయించాడు. ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో కరోనా టైంలో పేద ప్రజలకి ఇంటికి డబ్బులు పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మళ్ళీ ఈయన్ని దించాలి, ఏం చేయాలి, మళ్ళీ దొంగలంతా కలవాలి, మళ్ళీ కలిశారు మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఈసారి అల్లాటప్పా చెప్తే కనుక కుదరదు అనుకున్నారు, సూపర్ 6 అని పెట్టాడు. 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పెన్షన్ ఇచ్చేస్తా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి. అసలు 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇచ్చేస్తా, నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తా, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేసేస్తా. అదేవిధంగా వాలంటీర్లకి 5,000 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, మేము 10,000 ఇచ్చేస్తాం. అంగన్వాడీ ఆయాలకి, టీచర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే జీతాల కన్నా డబుల్ ట్రిపుల్ ఇచ్చేస్తాం. ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగాలు చేయకపోయినా కూడా మీకు జీతాలు 1వ తారీఖు ఇచ్చేస్తాను,
ప్రతి నెలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు 33% అనే ఇటువంటి హామీలు చేయగలిగి చేయలేని మొత్తం చెప్పాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాం కాదు, చంద్రబాబు చేసినటువంటి దొంగ వాగ్దానాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవడైనా సరే మా నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాలరెత్తుకుని చెప్పేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఆధ్వర్యంలో కూటమిలో దొంగ వాగ్దానాలు చేసి ఆ పార్టీ నాయకత్వమే మేము ఇస్తాడనుకుని మేము చెప్పాము, మాదే ఉంది ఆయన ఇవ్వట్లేదని చెప్పి ఈ నెపాలని చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి పరిస్థితి ఆ పార్టీలే వచ్చినాయి. ఈరోజు దొంగ హామీలతో అడ్డగోలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మనం ఎవరం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ నేనైతే తెలిసిందనుకుంటున్నాను. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు కానీ ఆయన అమలుపరిచినటువంటి కార్యక్రమాన్ని 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించకపోయినా 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట తప్పడన్నటువంటి నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభుత్వం ఉంటే పేద ప్రజలకి, పేద పిల్లలకి న్యాయం చేకూరుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద, ప్రతి పేద వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యామని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నామని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఈ పక్కన ఉదయించాల్సినటువంటి, తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పడమర ఉదయిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆపగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి లేవని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినా తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు